నమస్కారం. మన బెజవాడ టైం ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ శ్వేత. నేను గిరిధర్ ఈఎన్టీ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్ అన్న హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఇది చిలుకు దుర్గయ్య స్ట్రీట్, నక్కల్ రోడ్, విజయవాడలో ఉందండి. మా దగ్గర అన్ని ఈఎన్టీ సమస్యలకు, చెవి, ముక్కు, గొంతు నుంచి వచ్చే అన్ని సమస్యలకు మెరుగైన చికిత్స, డయాగ్నోసిస్, దానికి తగ్గ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ఈ హాస్పిటల్ 1987 నుంచి విజయవాడలో ప్రజలకి సేవలు అందిస్తూ ఉందండి. ఇక్కడ ఇద్దరు కన్సల్టెంట్స్ ఉన్నాం. ఒకటి నేను, డాక్టర్ శ్వేత, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. ఇంకొకరు డాక్టర్ పివి మధుసూదన్ శర్మ, సీనియర్ ఈఎన్టీ సర్జన్ అండి. మా దగ్గర స్పెషల్గా మా స్పెషాలిటీ ఏ విధమైన పేషెంట్కి మా దగ్గర కరెక్ట్ అయిన వైద్యం జరుగుతుందంటే, చిన్నపిల్లల్లో అయితే గొంతు నొప్పి, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఎలర్జిక్ కంప్లైంట్స్, గురక, పిల్లలు తరచుగా జలుబులు పట్టడం, చెడు దిబ్బళ్ళు, చెవు నుంచి చీము కారటం, చదువులో ఫోకస్ లేకపోవటం, వినిపించకపోవటం, ఇలాంటి సమస్యలకి కారణమైన ఎడినాయిడ్స్, టాన్సిల్స్, వాటికి అధునాతనమైన చికిత్స కోబ్లేషన్ ఎడినోటాన్సిలెక్టమీ అన్నది మా దగ్గర అందుబాటులో ఉంటుంది. అలాగే ముక్కుకు సంబంధించిన ఎలర్జిక్ రైనైటిస్, సైనస్, ముక్కులో నీరు కాయలు, కణికలు, వాటికి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విత్ హైయెస్ట్ ఎక్విప్మెంట్తో జరుగుతుందండి. తర్వాత చెవికి సంబంధించి చెవిలో రంధ్రం, చెవిలోంచి చీము కారట, వినికిడి లోపం, చెవి ముందర వైపు కానీ వెనక వైపు కానీ కాయలు, కణికలు రావడం, ఇలాంటి వాటికి డయాగ్నోసిస్ తర్వాత మైక్రో ఇయర్ సర్జరీ అన్న పద్ధతి ద్వారా వాటికి తగిన శస్త్రచికిత్స చేస్తూ ఉంటాము. వాయిస్ కేర్ ప్రాబ్లమ్స్ లైక్ గొంతు బొంగురుగా ఉండటం, వాయిస్లో మార్పిడి రావడం, ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాయిస్ చేంజ్ అవ్వడం, ఎక్కువసేపు మాట్లాడలేకపోవటం, సో వాయిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి, అలాగే మింగడంలో ఇబ్బంది, అన్నం మింగుతుంటే నొప్పి కానీ, మంట కానీ, చెవులో నొప్పి కానీ, పొరపోవటం కానీ, అలాంటి వాటికి, వీటన్నిటితో పాటు స్పెసిఫిక్గా ఎల్డర్లీ ఏజ్ పీపుల్లో వచ్చే కళ్ళు తిరగటం అన్న సమస్య, వెర్టిగో అండ్ మైగ్రేన్, వీటికి కూడా మా దగ్గర లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఇన్వెస్టిగేషన్స్ అండ్ డయాగ్నోసిస్ పద్ధతి ఉంది. వాటి ఆధారంగా పేషెంట్స్కి మెరుగైన చికిత్స మేము అందజేస్తాము.